విశాఖ మహానగరంలో క్రికెట్ ఫీవర్ తారస్థాయికి చేరింది. మరికొన్ని గంటల్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత కోసం 1500కు పైగా పోలీసులను రంగంలోకి దించారు. సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్లే ట్రోఫీని గెలుచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో క్రీడాభిమానులు తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం విశాఖ ఏసీఏ క్రికెట్ స్టేడియం నుంచి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ చౌదరి అందిస్తారు. మరికొన్ని గంటల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే వన్డే మ్యాచ్ కి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి 2 వన్డే మ్యాచ్ లో కూడా ఒక మ్యాచ్ ఇండియా, మరో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు విశాఖ కేంద్రంగా జరగబోతున్నటువంటి చివరి వన్డే, మూడో వన్డే ఫలితాన్ని నిర్దేశించే మ్యాచ్ కావడంతో ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. క్రీడాభిమానులందరూ కూడా వేల సంఖ్యలో ఇప్పటికే విశాఖ సాగర తీరానికి చేరుకున్నారు. ఒక పక్క కొండలు, మరో పక్క సముద్ర తీరం, ఇంకో పక్క విశాఖ క్రికెట్ స్టేడియం. విశాఖలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ అంటేనే ఒక ప్రత్యేక అనుభూతి కల్పిస్తున్న నేపథ్యంలో విశాఖలో జరుగుతున్నటువంటి వన్డే మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించాలనే భావంతో క్రీడాభిమానులందరూ కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే స్టార్ట్ అవబోతుంది. అయితే ఈసారి విశాఖ క్రికెట్ స్టేడియంలో ఒక కొత్త నిబంధన కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే టికెట్లు ఉన్నాయో ఆ టికెట్లకి క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఈ స్టేడియం మొత్తం మీద 20 గేట్లు ఉంటాయి, 20 గేట్లలో నుంచి లోపలికి వెళ్లాలంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన తర్వాత మాత్రమే క్రీడాభిమానులందరూ కూడా తమ అభిమాన క్రికెట్ దేవుళ్లను చూసేందుకు లోపలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి క్రీడలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ గా చెప్పుకునే వెంకటేష్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్, ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటేనే క్రీడాభిమానులకి ఒక పండగ వాతావరణం. అది విశాఖలో జరుగుతుందంటే ఒక పక్క సముద్ర తీరం, మరో పక్క సువిశాలమైన కొండ ప్రాంతం, మరో పక్క క్రికెట్ స్టేడియం. ఈ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ వన్డే మ్యాచ్ కి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు 6th రేపు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనేది చాలా రంజుగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే రాంచీలోని మనం గెలిచాము, ఇవి రాయ్పూర్లో వచ్చి వాళ్ళు గెలిచారు. సో మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ మనం 350 రన్స్ కొట్టినా కూడా ఓడిపోవడం అనేది సెకండ్ మ్యాచ్. కానీ కాకపోతే ఒక విధంగా మంచి జరిగింది, ఎందుకంటే ఇది డిసైడర్ మ్యాచ్ అవుతుంది, అంటే ఛాంపియన్షిప్ మ్యాచ్ అవుతుంది ఇది. సో 100% ఇండియా అనేది గెలిచి, ఎందుకంటే ఎప్పుడు కూడా విశాఖపట్నం అనేది ఎప్పుడు కూడా ఇండియాకి లక్కీయెస్ట్ స్టేడియం. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా మ్యాచ్లు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 20 మ్యాచెస్లోని మనం 18 మ్యాచెస్ మినిమం, అంటే 90% ఆల్మోస్ట్ మ్యాచెస్ గెలుచున్నాం. సో దీనివల్ల ఏంటంటే మనం రేపు మ్యాచ్ గెలుస్తామని ఆశిస్తున్నాం. అలాగే మన కోహ్లీ కూడా మన కంబ్యాక్ అనేది రావడం, ఎందుకంటే మన టెస్ట్ మ్యాచ్ లోని వాళ్ళతోటి మనం 2-0తో ఓడిపోయిన తర్వాత అందరూ కూడా ఆడియన్స్ అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా నిరాశగా ఉన్న టైంలోని కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రోహిత్ అండ్ కోహ్లీ లోపలికి రావడం వల్ల ఏంటంటే మ్యాచ్ అనేది మళ్ళీ టర్న్ చేశారు. ఎందుకంటే కోహ్లీ మళ్ళీ ఫస్ట్ 100 కొట్టి మళ్ళీ రోహిత్ శర్మ 50 కొట్టిన తర్వాత మ్యాచ్ అనేది గెలడం జరిగింది. సో మళ్ళీ ఆడియన్స్ మళ్ళీ ఒక ఉత్సాహం తీసుకొచ్చారు. అంటే మళ్ళీ క్రికెట్ అనేది వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ అయింది, లెజెండ్స్ వాళ్ళు. అలాగే మొన్న మ్యాచ్ లో కూడా కోహ్లీ మళ్ళీ 100 కొట్టడం జరిగింది. సో రుతురాజ్ గైక్వాడ్ కూడా 100 కొట్టారు. సో టోటల్ మ్యాచ్ చూస్తుంటే ఇండియా ఫుల్ ఫామ్ లో ఉంది, బ్యాటింగ్ లైనప్. సో 100% ఎప్పుడు అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నారో. ఇంకోటి ఏంటంటే రోహిత్ శర్మకి కోహ్లీకి కూడా వైజాగ్ ఇప్పుడు లక్కీ స్టేడియం, ఎందుకంటే చాలా 100s కొట్టున్నారు. సో వాళ్ళిద్దరికి ఇష్టమైన స్టేడియం. సో 100% మ్యాచ్ గెలుస్తారని ఆశిస్తాం. ఎందుకంటే ఇండియా టీం చాలా స్ట్రెంత్ గా ఉంది, బ్యాటింగ్ సైడ్ అయినా కానీ బౌలింగ్ సైడ్. రెండో పాయింట్ ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు కేశినేని చిన్ని గారు అండ్ సెక్రటరీ గారు మా సానా సతీష్ గారు కూడా చాలా అద్భుతంగా స్టేడియం ని మామూలు చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఎందుకంటే అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, ఎవరు ఆడియన్స్ ఇబ్బంది పడకూడదనేసి చేస్తున్నారు. ఏంటి సార్, ఇప్పుడు మీరు గతంలో అనేక మ్యాచ్లను దగ్గరుండి నడిపించిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ స్టేడియానికి మీకు విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పిచ్చిని మనం ఒకసారి గమనించినట్లయితే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ అనుకూలంగా? 60% బ్యాటింగ్ అనుకుంటుంది, బౌలింగ్ అనేది 40% అనుకూలంగా ఉంటుంది. సో ఇండియా అనేది 100% చాలా బాగుంటుంది. ఇది 100% మంచి మ్యాచ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక పరుగుల వరద అయితే మీరు చెప్పినట్టు జరగబోతుంది మరికొన్ని గంటల్లో. క్రీడాభిమానుల నుంచి స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు విశాఖపట్నం ఇప్పుడు ఆల్రెడీ టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయి కంప్లీట్ గా ఫుల్ ప్యాక్ అనమాట. సో రేపు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే కోహ్లీ రోహిత్ శర్మ రావడం వల్ల 100% గెలుస్తుంది మ్యాచ్. రేపు నేనైతే ఆశిస్తున్నాను 350, 700 రన్స్ అనేది ఇక్కడ వరద పారవుతుందని కోరుకుంటాను. మరోవైపు కోహ్లీకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా విశాఖకు వస్తున్నారు, ఎలా చూడొచ్చు? అందరూ కూడా హ్యాపీగా చూడొచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇది చూస్తున్నాం, కోహ్లీకి సంబంధించి ఇక్కడికి రావడం ద్వారా
కోహ్లీని చూడాలని అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖ మహానగరానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జరగబోతున్నటువంటి చివరి వన్డే మ్యాచ్ మాత్రం ఒక ఉత్కంఠ భరితంగా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాభిమానులందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు మాత్రం దాదాపు 1500 మంది పోలీసుల్ని ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా పెట్టడం జరిగింది. విశాఖ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండే విధంగా విశాఖ పోలీస్ కమిషనర్ దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు బీఆర్కే న్యూస్ కూడా చెప్పడం జరిగింది. అయితే మరికొన్ని గంటల్లో జరగబోతున్నటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా వన్డే మ్యాచ్ ని చూడటానికి మాత్రం వేల సంఖ్యలో క్రీడాభిమానులు అయితే విశాఖ మహానగరానికి చేరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఈశ్వర్, విశాఖపట్నం, బీఆర్కే న్యూస్.